వెల్కమ్ టు షీ వ్లాగ్స్. ఈ రోజు నుండి మన ఛానల్లో అయితే వీక్లీ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఇదే. అయితే ఏంటి వీడియో అంటే ఏ డే ఇన్ మై లైఫ్, అంతే, నథింగ్ ఎల్స్. అండ్ ఎలక్షన్స్ గురించి కూడా చెప్తాను అన్నాను కదా, రిజల్ట్ గురించి. సో అది కూడా చెప్పబోతున్నాను ఇందులోనే. లాస్ట్ వరకు చూసేయండి. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా లేట్ అయిపోయింది. లిటరల్లీ లంచ్ టైం అయింది అసలు. ఇంకా సో లేచి ఫ్రెష్ అప్ అయి దోశ తినేసి, ఒకటే దోశ తిన్నా. ఎప్పుడైనా 3 దోశలు తినేదాన్ని. ఇక లంచ్ టైం అయింది అని చెప్పి ఒకటే దోశ తినేసి అన్నం తింటున్నా. మా మమ్మీ అయితే అలసందకాయ కర్రీ చేసింది. నాకైతే మా అమ్మమ్మ చేసిన అలసందకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మా మమ్మీ చేసిన అలసందకాయ కర్రీ కూడా బాగుంది. ఇంకా మా అమ్మమ్మ పప్పు కూడా బాగా చేస్తుంది అసలు. ఇక తినడం అయిపోయి కూర్చున్నా. బయట అయితే అమ్ముతున్నారు, అంటే ఇంటి సైడ్ వచ్చి అమ్ముతారు కదా బ్యాగ్స్, అట్లా అమ్ముతున్నారు. మా మమ్మీ అయితే ఊకే అంటుంది, డాడీ నేను ఎటన్నా బయటకు వెళ్తే అసలు ఒక్క డ్రెస్ పెట్టుకొని ఉండడానికి బ్యాగ్ లేదు అనేసి. ఇక వచ్చినప్పుడు తీసుకుంటే అయిపోద్ది అని చెప్పి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం. నాకైతే చూడడంతోనే ఈ బ్యాగే నచ్చింది, సో ఇదే తీసుకున్నాం. కాస్ట్ ఎంత చెప్పింది తెలుసా? 350 చెప్పింది. ఎంతకి ఇచ్చి ఉంటుందో మీరు అయితే గెస్ చేసి కామెంట్ చేయండి. మనకైతే లంచ్ చేసినాక ఒళ్ళు బద్ధకం అయితే ఫుల్ వస్తుంది. ఇక కూర్చొని ఫోన్ చూస్తూనే ఉన్నా. ఇక సాయంత్రం అయింది. సాయంత్రం అయినతోనే టీ పెట్టుకున్నాం. టీ అయితే నేనే పెట్టినా, ఎందుకనంటే మా మమ్మీ కొంచెం సిక్ ఉంది అనుకొని నేను పెట్టినా. లేదంటే మనకి ఫుల్ బద్ధకం. మమ్మీనే టీ పెట్టి దగ్గరికి తెచ్చిస్తే కానీ తాగను అసలు. మా మమ్మీని అయితే టీ చూపిమని అడిగినతోనే మా మమ్మీ చెప్తుంది టీ బాగుంది అనుకొని. ఇక మా మమ్మీని అయితే టిఫిన్ రేపు వడ చెయ్యి అని అన్నాను. చేయమని అంటే పప్పు నన్నే నానబెట్టమని అంది. ఇక సరే అని చెప్పి పప్పు అయితే నానబెడుతున్నా. పప్పు నానబెట్టిన తర్వాత రైస్ పెట్టు అని అంది. ఇక మనకు దొరికిందే ఛాన్స్, మనం అస్సలు ఆగం. రైస్ పెట్టామంటే చాలు ఆ బియ్యంతో ఆడుతూనే ఉంటుంది. దాంట్లో అది గ్లాస్ ని దాంట్లో పెట్టేసి దాంట్లో పెట్టి కనిపించకుండా కప్పడం బియ్యంతోని. అలా బియ్యం స్మెల్ చూడడం. బియ్యం అయితే తినను కానీ స్మెల్ చూస్తాను. నాకైతే చాలా ఇష్టం అట్లా స్మెల్. మళ్ళీ ఇంట్లో ఏ పనున్నా చెయ్యను అసలు. ఏదైనా పని పక్కా చేస్తానంటే అది బియ్యం చెరుగుతారు కదా, అట్లా చెరుగుతా. అంటే చెరగడం గానీ మెరగలు తీయడం గానీ పక్కా చేస్తాను. సరే రైస్ పెట్టమంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా పెడుతున్నా రైస్. స్టవ్ ఆన్ చేస్తే ఆన్ అవుతలేదు. ఏందబ్బా ఇది ఆన్ అవుతలేదు అని చెప్పి 2-3 టైమ్స్ ట్రై చేసిన, అయినా కూడా కాలే. అప్పుడు గుర్తొచ్చింది గ్యాస్ కూడా ఆన్ చేయాలి, స్టవ్ ఒకటి ఆన్ చేస్తే సరిపోదు అనుకొని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి అప్పుడు పెట్టిన రైస్. మళ్ళా పెట్టిందని అక్కడనే ఉండొచ్చుగా, లేదు. ఎప్పుడో చెప్పిన పని రైస్ పెట్టినతోనే గుర్తొచ్చింది నాకు. ఏంటంటే బయట బెడ్షీట్ ఆరేస్తున్నా, తీసుకురా మమ్మీ అని చెప్పింది మా అమ్మ. సరే అని చెప్పి అప్పుడు పెట్టినతోనే పోయినా. పోయి వచ్చేలోపు మొత్తం పొంగిపోయింది. నిజానికి చెప్పాలంటే ఈ రోజే కడిగింది మా మమ్మీ. మార్నింగే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంది, థర్స్డే అని చెప్పేసి. మొత్తం పెంట పెంట చేసేసిన. అందుకే అంటారు మా మమ్మీ, మీకు చెప్పకంటే నేను చేసుకున్నానే, ఒక్క పని చెప్తే నాకు 3 పనులు పెడతారు మళ్ళీ చేసుకోనికి అని అంటది. అండ్ ఎలక్షన్స్ గురించి చెప్తాను అని అన్నాను కదా. ఎలక్షన్స్ ఏమైంది అని అంటే, మా డాడీ నిల్చుంటా అన్నారు సర్పంచ్ కి, కానీ నిల్చోలేదు. మా డాడీ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అంకుల్ని నిల్చోబెట్టిర్రు. ఆ అంకుల్ అయితే గెలిచిండు సర్పంచ్, ఆయననే విన్ అయిండు. అండ్ వార్డ్ మెంబర్ గానేమో మా పెద్దమ్మ నిల్చొని ఉంటే మా పెద్దమ్మ విన్ అయింది. నేను మాత్రం వేరే వార్డ్, మా వార్డ్ కాదు. ఆ వార్డ్ లో మా అన్న నిల్చొని ఉండే, అంటే మా రిలేటివ్ అన్న. సో అన్ననే గెలవాలి అనుకున్నాం, గెలుస్తాడు అనుకున్నాం. కానీ జస్ట్ 5 ఓట్స్ తో పోయింది అసలు. ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ నిజంగా. లిటరల్లీ మేమైతే అసలు చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయినాం ఆ రిజల్ట్ వల్ల. కానీ ఒక సైడ్ హ్యాపీ ఉంది, ఇద్దరు గెలిచిళ్ళు కానీ ఒక్కరు ఓడిపోయిళ్ళు అన్నా కూడా ఉంటది కదా బాధ. ఈ ఎలక్షన్స్ ముచ్చట అయితే ఇంతే. ఇక నైట్ కి మళ్ళీ ఆమ్లెట్ చేసుకొని, అలసందకాయ కర్రీ చేసింది మా అమ్మ అని చెప్పాను కదా. సో నాకు అలసందకాయ ఇంకా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒక ఆమ్లెట్ వేసుకొని మా డాడీకి ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసాం. చెప్పాను కదా మా డాడీ నిల్చుంటా అనుకున్నారు సర్పంచ్ కి అని చెప్పేసి. ఎందుకు నిల్చోలేదు, అసలు ఏమైంది అనేది సెపరేట్ గా ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. ఈ రోజు మన వ్లాగ్ అయితే ఇంతే. రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.